పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడొచ్చిన సంఘానికిని ప్రియమిత్రులకును ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. గత వారముగా మీకు బైబిల్‌లో ఫాదర్స్ గురించి మీకు తెలియజేస్తున్నాను. ఆదివారము అంటే వచ్చే ఆదివారం 15 జూన్ ఫాదర్స్ డే సందర్భంగా, తండ్రుల దినోత్సవం సందర్భంగా మదర్స్ డే జరిపినట్లుగానే దాన్ని జరపాలని ఆలోచన చేస్తున్నాం. అయితే ఒక్క ఆదివారంలో చెప్పేటువంటి విధముగా నాకు ఈ స్టడీ అనిపించలేదు. ఇప్పటి వరకు కూడా ఈ 26 సంవత్సరాల్లో ఇంత డీప్ స్టడీ ఓల్డ్ టెస్టమెంట్ క్యారెక్టర్స్ గురించి కూడా నేను చేయలేదు. ఈ స్టడీలో ప్రతిసారి కూడా 2 ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్ క్యారెక్టర్స్‌ని తీసుకొని దాని నుంచి ఏమన్నా పాఠాలు మనం నేర్చుకోవాలా అన్న విషయాలను చర్చిస్తున్నాం. గత ఆదివారం నాడు మనము కొంతమంది ఉత్తమ తల్లిదండ్రులు, మోడల్ ఎగ్జాంపులరీ ఫాదర్స్‌ని చూసాం. మనం అనుకున్నట్టుగా కాకుండా జెహోనాదాబా, జో జెయోదా, జెహోయదా, అదే విధముగా యోబు, ఈ 3 క్యారెక్టర్స్‌ని ఆదివారం డిస్కస్ చేసాం. వీరు బిడ్డల కొరకు ఎల్లవేళలా మంచి ప్రేమను వ్యక్తం పరిచేవారుగా, జెహోయాదా అయితే పిల్లలందరికీ కూడా యెహోవా కట్టడలను చిన్నప్పటి నుంచి చెప్పడం, వారి 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 మీద ప్రేమ చూపించి దేవుని మార్గంలో నడపడానికి ఆ రెకాబీయులు అనేటువంటి ఆ సంచార జాతి యూదుల కంటే మంచిగా వాళ్ళు ఉండడం అనే దాన్ని గమనించాం ఆదివారం. వారు దేవుని కట్టడలను ఆచరించే విధముగా రెకాబీయుల యొక్క తండ్రి జొనాయాబ్ తాబు, అతను చాలా పిల్లల్ని డిసిప్లిన్‌గా పెంచేవాడు. వాళ్ళంతా కూడా ఇంచుమించు 200 సంవత్సరాల ట్రెడిషన్ కంటిన్యూ అయింది అని చెప్పాను. వారు గుడారాల్లోనే ఉండేవారు. ఇల్లు కట్టుకునేవారు కాదు. అదేవిధంగా విత్తనాలు కూడా నాటేవారు కాదు. ద్రాక్షారసం, మత్తు పానీయాలు తాగేవారు కాదు. అందరూ కట్టుగా ఉండేవారు. అదేవిధంగా మంచి తండ్రి అయినటువంటి జోయాదా ఆహ్, జోయాష్‌ని అథాలియా గ్రాండ్ మదర్ నుంచి తప్పించి, పెంచి అతన్ని రాజుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ జెహోయాదా చనిపోయాడో, అప్పటినుంచి రాజు కూడా క్రమశిక్షణ లేని జీవితము, దేవుని నుంచి తప్పిపోయాడు జోయాష్ అని తెలియజేశాను. యోబు అయితే తన బిడ్డలందరికీ కూడా 10 మంది పిల్లలకి, 7 అబ్బాయిలు, 3 పిల్లలకి కుటుంబ సమావేశాలు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేసుకునే విధంగా చేసి అందరిని కూడా ఐకమత్యంగా ఉండేవారు. మనం కూడా అలా ఉండాలి. అప్పుడే రాకపోకలు, ప్రేమలు పెరుగుతాయి అన్న విధముగా యోబు తమ పిల్లల కోసం కూడా ప్రార్థించేవాడు. తప్పు చేస్తున్నాడేమో అని వాళ్ళేమన్నా హృదయంలో దేవుణ్ణి ఏమన్నా దూషిస్తున్నారేమో అని చక్కగా వారి గురించి రోజు బలి అర్పణలు ఇచ్చేవాడు. ఇది ఆదివారం డిస్కషన్. గత బుధవారం నాడు ఫెయిల్యూర్ పేరెంట్స్‌లో ఇద్దరిని మాత్రమే చెప్పాను. బుధవారం, లక్షవారం.
ఒకడు దాంట్లో ఏలి, ఫినియాస్, ఆఫ్నీలు తండ్రి యాజక ధర్మం అనువంశికంగా వాళ్ళకి వచ్చినప్పటికీ ఏలి వారిని సరిగ్గా పెంచకపోవడం వల్ల, కఠినంగా వారి పట్ల ఉండకుండా సరైన మార్గంలో నడపకపోవడం వల్ల వారు యాజకులుగా ఉంటున్నప్పటికీ ఆ యొక్క అర్పణకు అర్పించినటువంటి వాటిలో మంచి పదార్థాలను తీసుకోవడము, దేవునికి వ్యతిరేకంగా ఉండడము, స్త్రీలను కూడా చెరపట్టడము, ఫినియాస్, ఆఫ్నీలు ఒకే రోజుని మరణించడం, శిక్షకు గురవడము, అదేవిధంగా ఏలి కూడా మెడ విరిగి చనిపోవడం, దేవుని శిక్షకు గురయ్యారు. ఏలి ఎంత మంచివాడైనప్పటికీ బిడ్డల వల్ల అతను శిక్ష పొందాడు అని గత థర్స్‌డే నాడు చెప్పాను. ఏలి శిష్యుడు సమూయేలు కూడా ఆ ఇద్దరు కుమారులు జోయలు, అబిజా ఇద్దరిని కూడా మరి న్యాయాధిపతులుగా చేశాడు గానీ, వాళ్ళు అక్రమము, అవినీతి, అన్యాయం వైపు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉండేవారు. వాళ్ళ స్త్రీల గురించి ఏమి ఇక్కడ బైబిల్‌లో రాయలేదు గాని. వారు ఆ విధంగా చెడిపోవడం వల్ల వాళ్ళు కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలు మంచి భక్తుడే. నేను ఈ బ్యాడ్ ఫాదర్స్ గురించి చెప్పేటప్పుడు చెడు తీసుకోకూడదు మీరు. మంచి ఉంటే మంచి తీసుకోండి. ఆయన ఓల్డ్ టెస్టమెంట్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ బట్టి మనము మన జీవితాల్ని న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్స్‌గా వాళ్ళు బ్యాడ్ తీసుకొని ఆ విధంగా ఉండడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఈరోజు క్లుప్తంగా దావీదు, సొలొమోను వాళ్ళిద్దరూ కూడా ఫెయిల్యూర్ పేరెంట్స్ అని చెప్పవచ్చును. వైఫల్య తండ్రులు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు అన్న విషయాల్ని మనము చూద్దాం. దీస్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. ఇద్దరు రాజులే. మనం వీళ్ళిద్దరిని కూడా ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తాము, అభిమానం చూపిస్తామంటే, యోధా వంశం నుంచి, ఈ వంశం నుంచే, దావీదు వంశం నుంచే, సొలొమోను నుంచే యేసు ప్రభు వచ్చాడు కనుక, మనకి వీళ్ళిద్దరూ కూడా మంచి రోల్ మోడల్సే. కానీ వీళ్ళు కూడా కొంత ఫెయిల్యూర్ పిల్లల్ని పెంచడంలో ఫెయిల్యూర్ ఫాదర్స్‌గా బైబిల్‌లో మనం చూస్తున్నాం. మొదటగా దావీదు రాజు. రాజైన దావీదు వైఫల్యాలు కూడా చూద్దాం. పాత నిబంధనలో ఓబేదు కుమారుడు యెషయా. జెస్సీ అని ఇంగ్లీష్‌లో అంటారు. ఈ జెస్సీ కుమారుడు ఆహ్, మనము చూసినట్లయితే దావీదు. జెస్సీ ముద్దు నుంచి దావీదు వచ్చాడన్న మాట మనకు తెలుసు. ఇతను యాక్చువల్‌గా గొర్రెల కాపరి. జెస్సీ అంటే తెలుగులో ఆహ్, యెష్షీ, యెష్షయి. సో, జెస్సీ స్టోరీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఈ దావీదు జెస్సీ నుంచే వచ్చాడు. దావీదు నుంచి సొలొమోను, సొలొమోను వంశం నుంచి యేసు ప్రభువు పుట్టాడు. దేవుని కోసం దావీదు తన తన యొక్క పాత్రను చాలా కట్టడిగా దేవుని కొరకు అన్ని అంశాలను నెరవేర్చాడు చాలా వరకు. కానీ తండ్రిగా విఫలమయ్యాడు. దావీదుకు ఇంచుమించు బైబిల్‌లో స్టడీ చేస్తే 8 మంది భార్యలున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎనిమిదవ భార్య ఆహ్, బెత్షెబా అంటే చాలా ప్రేమ. బెత్షెబా నుంచే సొలొమోన్ రాజు పుట్టాడు. ఇంకా 8 మందే కాకుండా చాలామంది కాంకుబైన్స్ ఉపపత్నులు కూడా ఉన్నారు. దీనికి రెఫరెన్సెస్ కూడా ఇచ్చేసాను మీకు. మీకాలు, అబీగయలు, అహీనోయము, మయూక, హగ్గీతు, అబిటల్లు, ఎగ్లా, బెత్షెబా. యాక్చువల్‌గా వీళ్ళందరికీ కూడా సంతానం ఉంది గానీ, ఇందులో మనము ఓన్లీ సొలొమోన్ గురించే ముఖ్యంగా చూడవచ్చును. ఎందుకంటే సొలొమోన్ నుంచే యేసు ప్రభు వచ్చాడు కాబట్టి. అయితే ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమె పేరు తామారు. ఆమె మయూకాకి జన్మించింది. దావీదుకు, మయూకాకి. కుమారులు మొత్తం వీరందరికీ పుట్టినవారు బైబిల్‌లో
మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1-9 ఇంచుమించు 19 కుమారులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు హెబ్రోన్లో పరిపాలించినప్పుడు అక్కడ హెబ్రోన్లో 6 పుడతారు. 6 పేర్లు అమ్నోన్, డానియేల్, మామూలు మన డానియేల్ కాదు, బైబిల్ గ్రంథంలో డానియేల్ కాదు, అబ్షాలోం, అదోనిజా, షెఫాతియా, ఇత్రీం. అయితే బెత్షెబాకు ఒక కొడుకు పుడతాడు, కానీ 7 రోజుల తర్వాత చచ్చిపోతాడు. 2 సమూయేలు గ్రంథంలో మనం చూడవచ్చును. బెత్షెబాకి 4 పిల్లలు ఉంటారు. ఆ 4 పిల్లల పేర్లు కూడా ఇక్కడ షమూయ లేక షెమీయా, షోబాబ్, నతాన్, సొలొమోన్. సొలొమోన్ని జెడియా అని కూడా అంటారు. జెడియా. వీళ్ళందరికీ కూడా తల్లి బెత్షెబా, తండ్రి సొలొమోన్. అంటే దావీదుకు 19 మంది పిల్లల్లో 4 బెత్షెబాలో పుట్టిన వాళ్ళే. ఇంక మనకి సొలొమోను మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. యేసుప్రభు యొక్క పూర్వీకుడు. ఈ వంశావళిని చూస్తే మీరు ఈ యొక్క ఫ్లో షీట్‌ని చూస్తే ఇస్సాకు, రెబెక్కాకి యాకోబు, యాకోబుకి 4 కుమారులు, నలుగురు, మా 2 భార్యలు, 2 ఉపపత్నులు. వీరి నుంచి మొదటి భార్య లేయాకు యోధా పుడతాడు. యోధా గోత్రంలోనే దావీదు, సొలొమోను, యేసుక్రీస్తు పుట్టినట్టుగా చూపించాను. ఇక్కడ ఇంకా క్లియర్‌గా లేయాకు జన్మించినటువంటి యోధా నుంచి కింగ్ డేవిడ్ వచ్చాడు, కింగ్ సొలొమన్, జీసస్ కూడా. సిస్టర్ కూడా వీళ్ళకి ఉంది, కానీ దీనా అంటారు పేరు. అయితే 12 గోత్రాలు, 4 2 భార్యలు, 2 ఉపపత్నుల నుంచి యాకోబుకు జన్మించారు. ఈ లేవి వంశం నుంచే మోజెస్, అహరోను, జడాక్, అంటే వీళ్ళంతా ప్రీస్టులు అన్నమాట. లేవి వంశస్థులే పూజారులుగా, అంటే యాజకులుగా ఉండాలి. ఆ విధంగా మనం కొంత స్టడీలో మనం తెలుసుకుంది ఏంటంటే, యోధా గోత్రపు సింహం అని ఎందుకంటారంటే యేసుప్రభు యోధా గోత్రానికి చెందినవాడు. ఇంకా 9 మంది పిల్లలు యెరూషలేములో పుట్టారు. యెరూషలేముని పరిపాలించాడు. దావీదు 33 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించాడు. ఎబహార్, ఎలీషువ, ఎల్పీలెట్, నోగా, నెఫెగ్, జాపియా, ఎలీషామా, ఎలియాదా, ఎపీలెట్. ఈ పేరు 2 సార్లు వచ్చింది. అంటే ఇద్దరన్నమాట. స్పెల్లింగ్ వేరేగా ఇచ్చాడు. సో మొత్తానికి 8 మంది భార్యలు, ఉపపత్నుల ద్వారా 19 మంది కుమారులున్నారు. కుమార్తె తామర ఉంది. ఇవన్నీ కూడా బైబిల్‌లో క్లియర్‌గా 2 సమూయేలు 5వ అధ్యాయము 16, 14-16లో ఉన్నాయి. ఇక 2 సమూయేలు 3వ అధ్యాయము 2-5లో ఈ భార్యల పేర్లు ఉన్నాయి. సొలొమోను కొన్ని తప్పిదాలు చేశాడు. ఊరియా అనేటువంటి సైనికుడి భార్య బెత్షెబాను మోహించి తీసుకొచ్చి ఉంచుకుని, తర్వాత అతన్ని చంపించి, ఊరియాని చంపించి ఈ బెత్షెబాను పెళ్లి చేసుకుంటాడు. ఇది దేవునికి చాలా దేవుని బిడ్డలకు ఒక రకమైనటువంటి అవమానం తెచ్చే విధంగా అది జరిగింది. ఈ విధముగా దేవుని యొక్క ఉగ్రత దావీదు పైన ఉండే విధంగా తన రాజ్యాన్ని కోల్పోయేటువంటి విధంగా కూడా జరిగింది. ఇంకా ఒక శాపం ఏంటంటే, మొదటి పెళ్లి కాకుండా ముందు బెత్షెబాకు పుట్టినటువంటి కొడుకు చనిపోతాడు. వ్యభిచార సంబంధంగా పుట్టిన కొడుకు. ఈ విధంగా దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 18వ వచనంలో
ఎరుమూతు అనే మరో కుమారుడు ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో, ఈ స్టడీ అంతా కూడా మనము ఎందుకు చేస్తున్నాము అంటే, మానవ బలహీనతలుంటాయి కొన్ని. దేవుని దృష్టిలో తప్పిదాలు చేసేవారు కూడా ఉంటారు. విశ్వాసులుగా ఉన్నవారు. అయితే దేవుని దగ్గర క్షమాపణ పొంది, పశ్చాత్తాపడి క్షమాపణ పొందిన వారికి తిరిగి దేవుడు చేర్చుకుంటాడు. 1960లో ఒకాయన 'వుడ్ కట్' అనే బుక్ రాశాడు. జూలియస్ కరోల్స్‌ఫెల్డ్. బెత్షెబా అంటే చాలా ఇష్టము. కొడుకులన్నా చాలా ఇష్టమే. మొదటి కొడుకు బెత్షెబాకు చనిపోతాడు. రెండో సమూయేలు 13:23లో అంటాడు, చనిపోయిన వారిని నేను తిరిగి రప్పించగలనా? నేనే చనిపోయిన వాని వద్దకు వెళ్ళిపోతాను. ఇంతకీ అతను ఎక్కువ చిన్న బాలుడనమాట. 7 రోజులు బాలుడు. అంటే దావీదుకి ఎంత ప్రేమ. నేను వాడి దగ్గరికి వెళ్ళగలను గానీ, నా దగ్గరికి వాడు రాడు కదా! అని చాలా విలపిస్తాడు. అంతే కదా! చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్ళగలం. మనం చనిపోతే. చనిపోయిన వారు మనం బ్రతికుండగా మన దగ్గర రారు. ఈ కరోల్స్‌ఫెల్డ్ అనే ఆయన 1860లో 'వుడ్ కట్' అనే పుస్తకంలో దీన్ని దావీదు ఎంతగా విలపించాడో, పిల్లల పట్ల ఎంత ప్రేమో అని రాశాడు. రెండవ సమూయేలు 15వ అధ్యాయము 16వ వచనంలో, అలాగే 16, 22, 23లో దావీదు తన కుమారుడు అబ్షాలోము దావీదు సింహాసనాన్ని ఆక్రమించుకోవటానికి తిరుగుబాటు చేశాడు తండ్రి మీద. అప్పుడు దావీదు కొంచెం బలహీనుడైపోయినప్పుడు అబ్షాలోము ఆ యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దావీదు పారిపోతూ తన అంతఃపురాన్ని కాపాడుకోవడానికి 10 మంది ఉపపత్నుల్ని ఉంచేశాడక్కడ. అక్కడ మళ్ళా రా అబ్షాలోము రాజైనప్పుడు ఈ స్త్రీలందరినీ కూడా 10 మంది స్త్రీలు తమ ఉపపత్నులను పాడు చేసేసాడు. తోపేలు అనేవాడు సలహాదారుడుగా ఉన్నాడు. సో, ఆ విధంగా తండ్రి పట్ల తన యొక్క కామపూరిత ప్రతీకారాన్ని కొడుకు అబ్షాలోము చేశాడు. తెచ్చుకున్నాడు. అందుకనే మరి నాతాన్ అనే ప్రవక్త కూడా చెప్పాడు. నీ పిల్లలు ఇలాగా మారిపోయారు. దానికి నువ్వే కారణము. నువ్వు కూడా బెత్షెబా భర్త ఊరియాని కూడా చంపేశావు. నీ రాజ్యం కూడా పోతుంది. అన్న విధంగా నాతాను ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. అయితే అబ్షాలోము అనుకోని రీతిలో చనిపోతాడు. మళ్ళా దావీదు రాజైనప్పుడు అబ్షాలోము చెరిపేసినటువంటి ఉంపుడుగత్తెలను లేక ఉపపత్నులను వాళ్ళని సెపరేట్‌గా ఉంచి విడోహుడ్ వాళ్ళ వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకుండా, తను కూడా వెళ్ళకుండా విడిగా, వేరేగా వాళ్ళని ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు యొక్క మొదటి భార్య సౌలు కుమార్తె మీకాలు. సౌలుకి, దావీదుకి అసలే పడే ప్రసక్తే లేదు. సౌలు గురించి నెక్స్ట్ లెసన్‌లో మీకు చెప్తాను. అయితే దావీదు మీద కోపంతో ఆహ్, ఫల్తీ అనేటువంటి ఒక రాజుని వివాహం చేసుకోమని మీకాలుని పంపిస్తాడు. మళ్ళా దావీదు రాజ్యంలోనికొచ్చినప్పుడు ఆ ఫల్తీ దగ్గర నుంచి ఆ మీకాల్ని వెనక్కి తీసుకొచ్చేస్తాడు. ఈ విధంగా కొంత దావీదుకు కొంత నైతికమైనటువంటి విలువలు లేని విధంగా జీవితం ఉంది. అయితే దేవుడు దావీదునన్నాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు అంటాడు. అంటే
ఫెయిల్యూర్స్ ఉండొచ్చు కొన్ని రకాలుగా. అయితే ఇవి పాత నిబంధన కాలానికి మాత్రమే వర్తిస్తాయి. కొత్త నిబంధన కాలంలో ఇలాంటివి చేయడానికి వీల్లేదు. యేసుప్రభు మనకి కొన్ని గైడ్‌లైన్స్ కొండ మీద ప్రసంగంలో దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పేశాడు. దాని ప్రకారమే మనం నడవాలి. ఏంటి ఫెయిల్యూర్స్ ఏంటంటే, దావీదు తన కుమారులను క్రమశిక్షణలో పెంచడంలో విఫలమైపోయాడు. అందుకనే దావీదు ఇంటిలో ఒక గందరగోళము, పాపానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. బెత్షెబా సంబంధం కూడా పిల్లలకి కొంచెం కలిచివేసింది. రాజ్య అస్థిరతకు కూడా దోహదం చేసింది. బలమైన నాయకత్వం అందించలేకపోయాడు కుటుంబానికి. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కూడా అందించలేకపోయాడు. కుమారులే తన మీద తిరుగుబాటు చేసే విధంగా కుటుంబం పతనమైపోయింది. అయితే దావీదు మాత్రం సొలొమోనుకి మంచి తండ్రిగా ఉన్నాడు. మరి బెత్షెబాను ఎక్కువగా ప్రేమించడం వల్ల దావీదుకు బెత్షెబాకు పుట్టినటువంటి దావీదును బాగా ప్రేమించాడేమో, అది బైబిల్‌లో లేదు గానీ, సొలొమోనుని పిలిచి అతను కొంత హితబోధ చేశాడు. మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి మాటలవి. 2వ అధ్యాయము 1, 4 వచనాల్లో. నా కాలం వచ్చేసింది. నేను చనిపోయేటువంటి సమయం దగ్గరకొస్తుంది. లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను. సొలొమోను ధైర్యంగా, నిబ్బరంగా ఉండు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, అంటే ఆయన ఆజ్ఞలను కాపాడి, ఆయన మార్గంలో నడుచుకొని, నువ్వు ఏ పని పూనుకొననో అన్నిట్లో కూడా నువ్వు వివేకంగా నడుచుకో. అంటే దేవుని మాటలు విను. వాటి ప్రకారం నడువు అని సొలొమోనుకి హితబోధ చేశాడు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ధర్మశాస్త్రమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనాలను గనుక్కో. అంటే దేవుని యొక్క కట్టడలను నువ్వు గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి, నువ్వు డిసిప్లిన్‌గా ఉంటే, ఒక ఎగ్జాంపులరీ ఫాదర్‌గా నువ్వు ఉంటే, నీ పిల్లలు కూడా వాళ్ళు తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యమును అనుసరించి నడుచుకుంటారు. ఆ విధంగా కొంతవరకు దావీదు సొలొమోనుకు మంచి తండ్రిగా ఉన్నాడు. అంటే దేవుడైన యెహోవా కట్టడలను నువ్వు పాటించు. నీ పిల్లలను కూడా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఎక్కువ కాలము రాజ్యాధికారం చేయగలుగుతావని చెప్పాడు. అయితే క్రమశిక్షణ విషయంలో మరి అంతమంది భార్యలు, 9 మంది భార్యలు, 8 మంది భార్యలు, అనేక మంది ఉపపత్నులు ఉన్నటువంటి పరిస్థితిలో ఎక్కువ మంది పిల్లల్ని 19 మంది పిల్లల్ని డిసిప్లిన్ చేయడం కష్టం కదా! బహుశా కష్టం. అది చేయలేకపోయి ఉంటాడు. ఫెయిల్యూర్ అయిపోయాడు. డిసిప్లిన్ చేయలేకపోయాడు ముఖ్యంగా. ఆ విధంగా మరి తమ సొంత చెల్లెల్నే తామారుపై అమ్మోన్ అనేటువంటి వేరే తల్లికి పుట్టినటువంటి కొడుకు అత్యాచారం చేశాడు. అమ్మోన్ను అనైతిక ప్రవర్తన సరిదిద్దలేకపోయాడు. బెత్షెబా విషయంలో కూడా మరి ఊరియాను చంపేయడం అది కూడా చాలా నైతికమైన లోపం. అందుకనే మొదటి కొడుకు చనిపోయాడు. డేవిడ్ ఇల్లీగల్ రిలేషన్ వల్ల. అబ్షలోము కూడా తిరుగుబాటు చేశాడు తండ్రి మీద. అబ్షలోము మరి తండ్రి యొక్క ఉపపత్నులు 10 మంది ఉపపత్నులు కూడా వారిని చెరిపేశాడు. ఇయన్నీ ఎందుకంటే బిడ్డలకు తగిన విధముగా క్రమశిక్షణ పెట్టలేకపోయాడు దేవుని మార్గంలో. అందుకే డేవిడ్ ఒక ఫెయిల్యూర్ ఫాదర్‌గా మనం చూస్తున్నాం. బిడ్డలకు రోజు సాక్రిఫైసెస్ యోబులాగా చేయడము, దహన బలులు ఇవ్వడము, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వాళ్ళకి నేర్పించడము లేకపోవడం వల్లే తిరుగుబాటుదారులుగా రెబెల్స్ కింద మారిపోయారు. అలాగే ఒక కొడుకు అదోనియా పట్ల పక్షపాతం చూపిస్తాడు. వాడే తిరుగుబాటుదారుడిగా కుటుంబ కలహాలకు దారితీస్తుంది.
మొదటి కుమారుడు అమ్నోన్, ఒక రేపిస్ట్. సెకండ్ కుమారుడు అబ్షలోం, దావీదు సింహాసనాన్ని రెబెల్గా ఆక్రమించుకున్నాడు, తండ్రి యొక్క ఉపపత్నులను పాడు చేశాడు. ఫోర్త్ బోర్న్ అడోనిజా, వాడు కూడా కుట్రదారుడుగా ఉన్నాడు. ఈ విధముగా సొలొమోను వరకు సొలొమోను కొంతవరకు బెటర్ వీళ్ళలో. అందుకనే సొలొమోనుకు జ్ఞానము ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. సో ఏమైనప్పటికీ దావీదు ఫెయిల్ అయ్యాడు చాలా విషయాల్లో. దేవుని విషయాల్లో, కట్టడలను ఆచరించడంలో బాగానే చేశాడు గానీ, పిల్లల విషయంలో దావీదు టోటల్ ఫెయిల్యూర్ కింద చూస్తున్నాం ఈ చెప్పినటువంటి విషయాల్లో. ఇంకా రెండో క్యారెక్టర్‌ని మనము రాజైన సొలొమోన్. ఇక్కడ రెహబాము ఒక్క కొడుకు గురించే బైబిల్‌లో రాయబడి ఉంది. రెహబాము. దావీదు ద్వారా వెల్లడైనటువంటి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దావీదు సంతానమైనటువంటి సొలొమోను ప్రతి చట్టాన్ని ఉల్లంఘించేశాడు. అంటే దావీదు హితబోధ చేసినప్పటికీ సొలొమోను రాజుగా అయినప్పటికీ తను పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడో చూద్దాం. కుమారులను ఎవరిని కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. యాబ్సెంటీ ఫాదర్, అంటే తండ్రి లేని పిల్లలుగానే వాళ్ళు ఉండే పరిస్థితి ఉంది. ఇవి కాకుండా విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టాడు. సొలొమోను దేవుని కట్టడలన్నిటినీ కూడా ఉల్లంఘించేశాడు. దానికి కారణాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయములో 14-20 వరకు ఈ రీజన్స్ అన్నీ ఉంటాయి. ఎందుకు ఇలాగ అయిపోయాడు సొలొమోను. ముందుగా సొలొమోను అక్కడైతే ఒక 9 మంది భార్యలు, కొంతమంది ఉపపత్నులు, నాట్ మాక్సిమం ఒక 20-30 గంట ఉండరు. సొలొమోనుకి 700 మంది విదేశీ భార్యలు ఉన్నారని బైబిల్ చెప్తుంది. 300 మంది ఉపపత్నులు. వీళ్ళంతా కూడా ఫారినర్స్, నాట్ హీబ్రూ లేడీస్. ఎందుకంటే హీబ్రూ లేడీస్‌ని ఒకళ్ళకంటే ఎక్కువని పెళ్లి చేసుకోకూడదని కట్టడి ఉంది. కనుక మిగతా లేడీస్‌ని పెళ్లి చేసేసుకున్నాడు. వాళ్ళ దేవుడు అష్టారోత్, మిల్కోమ్. మనం అష్టారోత్ గురించి మనం కొంత స్టడీ చేసాం ఇదివరకు. మిల్కోమ్ ఇటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళుగా పూజించేవాడు భార్యలు బట్టి. సో దేవుని యందు విశ్వాసం కలిగిన వారు మిగిలినటువంటి వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తే వారు ఈ విధంగా చెడిపోతారు. దేవుని విషయంలో చాలా నిష్టగా ఉండాలి. మొదటి రాజులు 11వ అధ్యాయం 3వ వచనంలో 700 మంది రాజకుమార్తెలను భార్యలుగా చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులని ఇక్కడ రాశాడు. అయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు, అంటే మరీ వృద్ధుడు కాదు, 55, 56 సంవత్సరాల్లో చనిపోయాడు. అతని భార్యలు అందరూ కూడా హృదయాన్ని విగ్రహాల వైపు తిప్పేశారు. ఆ దావీదు హృదయము వలె అతని హృదయము యెహోవా ఎడల యథార్థం కాకపోయాను. దావీదు హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవుడు చెప్పాడు. సొలొమోను అలా చెప్పలేకపోయాడు. సో వాళ్ళ సొలొమోను అష్టారోతు మరియు సిదోనీయుల దేవత మిల్కోమును పూజించడం మొదలుపెట్టాడు. ఈ విధముగా ఈ అధ్యాయంలో మొదటి రాజులు 11-1 వరకు 13 వరకు చూస్తే యూ కెన్ ఫైండ్ దట్ సొలొమోను ద్వంద్వ పాపాలు చేశాడు. 2 డబుల్ సిన్స్, అవి 3 ఉంటాయి. ఒకటి, గుర్రాలని కొనొద్దు అని చెప్పాడు. వేరే చోటకి వెళ్ళి నువ్వు గుర్రాలని పర్చేజ్ చేయకు అని చెప్పాడు.
అది మీరు ఆ, ద్వితీయోపదేశకాండం 17, 14, 20లో చూస్తాం. గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవద్దు. ఐగుప్తుకి అసలే వెళ్ళొద్దు. ఐగుప్తు బానిసత్వం నుంచి మీరు వచ్చారు కదా. అంటే దానికి వ్యతిరేకంగా గుర్రాలను విపరీతంగా ఐగుప్తు నుంచి తెచ్చాడు. అదే కాకుండా ఫరో కుమార్తెను కూడా మొదటి ఇయర్లోనే పెళ్లి చేసుకున్నాడు. రెండవ డబుల్ సిన్ ఏంటంటే నీ హృదయము తొలగిపోకుండా అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపకూడదు. అయితే 700 మంది ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే హీబ్రూ స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. సో 1000 మంది నాన్ జూయిష్ వైఫ్తో ఇతను ఉండే విధంగా ఇంకో డబుల్ సిన్ చేశాడు. గుర్రాలు కొనొద్దన్నాడు, గుర్రాలు కొన్నాడు. అదేవిధంగా బంగారం అది సంపాదించుకోవద్దన్నాడు. స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, వేరే వాళ్ళని అన్నాడు. మరి సొంత వాళ్ళని హీబ్రూ స్త్రీలను చేసుకోకూడదు కదా అని బయట నుంచి తెచ్చుకునేవాడు. అదేవిధంగా అప్పటి ఆచారం ఏంటంటే బై ధర్మశాస్త్రాన్ని ఎవరికి వాళ్ళే రాసుకోవాలి. అది జీవితాంతము చదువుతూ ఉండాలి. ధర్మశాస్త్రం మోషే కట్టడలను. అయితే అతను ధర్మశాస్త్రము రాయలేదు, తన సొంతంగా తనకు తాను రాసుకోలేదు సరికదా, జీవితాంతము ధర్మశాస్త్రాన్ని చదవలేదు. సో 3 డబుల్ సిన్స్ యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ Deuteronomy 17 chapter 14-20 verse. ఈ నువ్వు ఎడమ వైపుకి కుడి వైపుకి తొలగకూడదు అని అన్న విధంగా నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా గ్రంథాన్ని చదవమంటే అసలు చదవడం మానేసాడు. అంటే మనలో కూడా చాలా మంది విశ్వాసులు అన్నవాళ్ళు బైబిల్నే చదవరు, ఏదో వాక్యం వింటూ ఉంటారు అంతేగాని బైబిల్ టచ్ చేయరు చాలామంది. ఆదివారం కూడా సెల్ ఫోన్లో బైబిల్ చూస్తాం అని ఉంటారు. సొలొమోన్ చేసిన తప్పిదాన్నే ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు కూడా చేస్తున్నారు. సొలొమోనుకి 2 కుమార్తెలు ఉన్నారు, తపతు, బాసేమతు. అక్కడ 2 అధికారులకి పెళ్లి చేసాడు వాళ్ళని. అయితే ఇంతమంది సుమారు భార్యలు ఉన్నటువంటి సొలొమోనుకి పిల్లలు ఎంతమంది అనేది బైబిల్లో రాయలేదు. ఎందుకు రాయలేదంటే బైబిల్ అనేది ఒక పవిత్రమైన గ్రంథం. ఈ పవిత్రమైన గ్రంథము సంతానాన్ని జాబితాను రాయడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. నేను కూడా ఈ ఈ చెప్పడానికి ఇష్టం లేదు కానీ పరిశుద్ధాత్ముడు ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పమని చెప్పాడు. దీంట్లో చెడు తీసుకోకూడదు, మనము మంచే తీసుకోవాలి. పాస్టర్ గారు కూడా వద్దులే ఇలాంటివి అన్నారు, కానీ బైబిల్ నేర్చుకోవడంలో తప్పేముంది. మిగతా పిల్లల విషయము బైబిల్ ఎందుకు రాయలేదంటే కొంతమంది అంటారు ఈయనకి ఫెర్టిలిటీ సమస్య వచ్చేసింది, అంటే సెక్షువల్ పొటెన్సీ పోయింది తర్వాత జీవితంలో అని చెప్తారు. అంతమంది భార్యలు మరి ఉంటే మధ్యలోనే పోయి ఉంటుంది. సో సొలొమోను కుమారుడు మరి అతను ఒక్కడ మాత్రమే బైబిల్లో రాయబడి ఉంది. కొంత రీసెర్చ్ చేసిన వాళ్ళు ఈ పాత నిబంధన గ్రంథంలో ఒక విషయాన్ని కూడా చెప్పారు. ఈ షీబా రాణి ఇథియోపియా నుంచి వచ్చినప్పుడు వారికి కొంత సాన్నిధ్యం ఏర్పడి ఒక బిడ్డ పుట్టిందని కూడా 1974లో ఇథియోపియాలో హైలే సెలాసి అనేటువంటి వాడు, ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాడు పదవీచ్యుత అయిపోయాడు అని ఒక ఒక వాదన, రీసెర్చ్ వాదన కూడా ఉంది. అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. సొలొమోన్ రాజు గురించి ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే దావీదు, బెత్షెబా తల్లిదండ్రులు సొలొమోనుకు. సొలొమోను రాజు ఒక
షాలోం పరిపాలనగా చేశాడు. దేవుడు జ్ఞానాన్ని అడిగాడు, దేవుడిచ్చాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదుగా ఉంటే అడగమన్నాడు దేవుడు. అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు. మొదటి కేసు ఏంటంటే ఇద్దరు తల్లులు ఒక బిడ్డ కోసం గొడవ పడినప్పుడు ఎలా పరిష్కరించాడో చాలా అది తన తెలివితేటలతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ బిడ్డను ఒకే బిడ్డను ఇద్దరు తల్లులు నా బిడ్డ నే బిడ్డ అంటే ఆ బిడ్డను చెరుసగం కోసామంటే అసలు తల్లి కొయ్యొద్దు ఆమెకే ఇచ్చేయి అనేటువంటి స్టోరీ బైబిల్‌లో ఉంది. అప్పుడు నిజమైన తల్లి అని ఆ బిడ్డ ఆమెకి అప్పగించినట్లుగా చూస్తున్నాం. సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. దావీదు అనుకున్నాడు గానీ చేయలేకపోయాడు. సొలొమోను దేవాలయము ఎప్పటికి కూడా అది కాంట్రోవర్షియల్. మీకు తెలుసు కదా! మూడోసారి సొలొమోన్ 2 సార్లు కూలగొట్టేశారు. మూడోసారి కట్టేటప్పుడే అంత్యక్రీస్తు పేరు వెల్లడవుతుంది. అప్పుడే ప్రభు మధ్యాకాశానికొస్తాడనే డీప్ డిస్కషన్ మీకు తెలుసు. సొలొమోన్ రాజు ఎంత జ్ఞానవంతుడంటే జంతువులు, పక్షులకి భాష ఉంటుందంట. ఆ భాషను కూడా అర్థం చేసుకోగలుగుతాడండి సొలొమోన్ అంతా. హీ అండర్‌స్టూడ్ ది లాంగ్వేజ్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్. షేబా రాణి ఎక్కడో దూరం నుంచి ఇథియోపియా నుంచి వచ్చి అతని జ్ఞానాన్ని కూడా పరీక్షించింది. మరి సొలొమోన్ రాజు సక్సెస్‌ఫుల్‌గా తన జీవితాన్ని ముగించాడంటే ముగించలేదనే చెప్పొచ్చు. సొలొమోన్‌కు ఇద్దరు ఐన్‌స్టీన్‌లు శాస్త్రవేత్తలకుండే ఐక్యూ ఉండవచ్చును. నలుగురు డొనాల్డ్ ట్రంప్‌ల సంపాదన. డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ప్రెసిడెంటే కాదు. సూపర్ రిచ్. అలాగా అయ్యుండొచ్చును. అదే విధంగా జిగ్ జాగ్లర్స్ జ్ఞానం ఉండవచ్చును. కానీ సొలొమోన్ జీవితం చాలా పేలవంగా ముగిసిపోయింది. 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తర్వాత ఇంకా ఇజ్రాయేలు యూదా కింద విడిపోయింది ఇతని వల్లే. 55 సంవత్సరాలకే కన్నుమూసేశాడు. అంటే 15వ ఏటే రాజు అయిపోయాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను హృదయము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నుంచి దూరమైనందున దేవుడు అతనిపై కోపంగా ఉన్నాడని బైబిల్‌లో రాయబడింది. సో, సొలొమోన్‌ని ఎర్లీగా మా జీవితం ముగిసిపోయింది. ఆ పిల్లల గురించి కూడా బైబిల్‌లో రాయబడలేదు. దీనంతటికి కారణం ఏంటంటే, మొదటి రాజులు 11:4లో మనం చూస్తాం. అన్యం భార్యలను, ఇతర దేశస్తులను పెళ్లి చేసుకొని, వారి ద్వారా వారి 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 భార్య 55 ఏళ్ళంటే వృద్ధులేం కాదు కదా! అంటే వృద్ధుడైపోయాడని బైబిల్‌లో ఉంది. అతని భార్యలు అతని హృదయాన్ని యెహోవా తట్టు కాకుండా దేవుళ్ళ వైపు తిప్పేశారు. అందువల్ల మన బిడ్డలకు వివాహాలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిలీవింగ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అంతా బిలీవర్స్ కాదు. మనం ఏదో బీసీసీ అనుకుంటాం గానీ, బీసీసీలోనే దుర్మార్గులుంటారు. యేసు ప్రభువుని హృదయానికి హత్తుకునేటువంటి వారిని మాత్రమే మనం పెళ్ళిళ్ళు చేయాలి మన పిల్లలకి. ఇది మోస్ట్ బ్లండర్ తను చేసినటువంటిదేంటంటే, తమ స్వకీయులను పెళ్లి చేసుకోకుండా అంటే మరి హెబ్రీ స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు ఎక్కువ మందిని. అందువలన సుమారు 1000 మందిని అన్య జాతికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళ వైపు తిప్పేశారు. అది దేవునికి చాలా కోపంగా వచ్చింది. కనుక మీ దేవుడైన యెహోవా అంటే యేసు ప్రభువుని హృదయపూర్వకంగా మీరు ప్రేమించండి ఎట్టి పరిస్థితిలో అయినా సరే. సో, దేవునికి అసంతృప్తిగా ఉంది. ఈ దేవుళ్ళ వైపు వెళ్ళిపోవడం. అయితే సొలొమోను మరేమన్నా దా పాపాలకు పశ్చాత్తాపడ్డాడా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సొలొమోను మరి పరలోకంలోకెళ్ళాడనేది ఒక డిబేట్. దాంట్లో కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను.
ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను రాశాడు. సొలొమోను పశ్చాత్తాపడిన తర్వాత ప్రసంగి గ్రంథము రాశాడని కొంతమంది వ్యాఖ్యాతలు అతను పశ్చాత్తాపడ్డాడు అనే విధానంలో అంగీకరిస్తారు. ప్రసంగి పుస్తకాన్ని తన యొక్క పాప పశ్చాత్తాపానికి రికార్డుగా ఉండడానికి 1వ రాజులు 11వ అధ్యాయము 41వ వచనము దానికి సపోర్టుగా ఉంటుంది. పశ్చాత్తాపడ్డాడు అన్నదానికి. సో సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని గురించి, అతని జ్ఞానము గూర్చి సొలొమోను కార్యములు గ్రంథమునందు వ్రాయబడి ఉన్నవి. రాజుల గ్రంథము రాసినటువంటి ఆధర్కి అది తెలుసు. 1 రాజులు 2వ రాజులు ఇర్మియా రాశాడని భావిస్తున్నారు. సో ఇంకా రాయడానికి అవకాశం లేదు కాబట్టి రాయలేదేమో అనే వాదన ఉంది. సొలొమోను పశ్చాత్తాపడకుండా చనిపోయాడు, మతభ్రష్టుడిగా చనిపోయాడు అనుకుంటే, అలాంటి విషయము బైబిల్లో నిస్సందేహంగా నమోదు చేయబడి ఉండేది. మీరు అపోస్టసీ అనే మాట విన్నారు కదా. మతభ్రష్టత్వం అంటే మతం నుంచి జారిపోవడం, వెళ్ళిపోవడం. అలాంటివి మీకు కొన్ని చాలా చెప్పాను. టెంపుల్టన్, డాన్ బేకర్ ఇలాంటి వాళ్ళు 25 ఏళ్ళు కూడా బోధించి యేసుప్రభు ఎవరో తెలియదని జారిపోయారని విధంగా సొలొమోను ఒకవేళ అలాగా దేవుని మార్గం నుంచి చివరికి 55 ఏళ్ళలో చివరికి పశ్చాత్తాపడినట్లుగా ఒకవేళ పశ్చాత్తాపడినట్లుగా సపోర్టివ్ ఎవిడెన్స్లు ఉన్నాయి కానీ క్లియర్గా లేదు, కానీ మతభ్రష్టుడిగా చనిపోయాడని లేదు అక్కడ. ఒకవేళ నిజంగా మతభ్రష్టుడైపోయి యెహోవా దేవుని నుంచి జారిపోయి, అంటే విశ్వాసం నుంచి జారిపోయి భయంకరమైనటువంటి ముగింపు ఉంటే బైబిల్లో తప్పనిసరిగా దేవుడు చెప్పేవాడు. సో సొలొమోను చనిపోయే ముందు పశ్చాత్తాపడ్డాడని ఈ విషయాలు చెప్తున్నాయి. ఇంకా సపోర్టివ్ ఎవిడెన్స్ ఏంటంటే సొలొమోనుకి ఫేవరబుల్గా యేసు ప్రభు లూకాసు వార్త, మత్తయి వార్తల్లో గమ్మత్తుగా ఓ మాట అంటాడు. ఆ మాట ఏంటంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. లూకా, మత్తయి 12:42లో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఎందుకన్నాడంటే, అంత సొలొమోను కంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి యేసు ప్రభువు బోధిస్తుంటే యూదులు నమ్మేవారు కాదు. యూదులకి సొలొమోను పట్ల అగౌరవ భావం ఏమీ లేదు. అంటే తప్పులు చేశాడు, పశ్చాత్తాపడ్డారని వాళ్ళు నమ్ముతారు. మనం కూడా నమ్మవలసి ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు సొలొమోనుతో ఒకవేళ ఇఫ్ సొలొమోన్ ఈజ్ సో అపోస్టసీ, ఒక భ్రష్టుడైపోతే యేసు ప్రభు భ్రష్టుడితో ఎందుకు పోల్చుకుంటాడు? అంత భ్రష్టత్వం కలిగిన వాడితో ఎందుకు పోల్చుకుంటాడు? కనుక యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అతని జ్ఞానాన్ని, అధికారాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు, సొలొమోను అర్థం చేసుకున్నారు అని ఒక మాట మత్తయి లోకాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి సొలొమోను చివరి గడియల్లో పశ్చాత్తాపడి ఉండవచ్చును. యేసు బోధ పశ్చాత్తాపము మరియు విశ్వాసానికి పిలుపు. యేసును నమ్మని వారి దేవుని తీర్పును పొందుతారు. అదే అందుకనే షేబారాణి మీకు తీర్పు దినాన్ని మేమేం నేరం మోపుతుందనే మాట కూడా అక్కడ రాశాడు. సొలొమోను అసలు పశ్చాత్తాపడలేదు, మతభ్రష్టుడిగా మరణించాడు అనుకుంటే యేసు ప్రభు సొలొమోనుతో ఎందుకు పోల్చుకుంటాడు? సొలొమోను ఇజ్రాయేలు చరిత్రలోనే అత్యంత మూర్ఖుడిగా ఉండేవాడు ఒకవేళ పశ్చాత్తాపడకపోతే. కనుక పశ్చాత్తాపడినట్లుగా మనము చూస్తున్నాం. యేసు ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి మనిషితో ఎందుకు పోల్చుకున్నాడంటే అతను పశ్చాత్తాపడ్డాడు, మంచివాడే. కొన్ని మానసిక దౌర్బల్యాల వల్ల అనేక మందిని వివాహాలు చేసుకున్నాడు. కనుక చివరిలో ఆ అన్య దేవతల వైపు వెళ్ళాడు. కానీ అతను ఖచ్చితంగా పశ్చాత్తాపడి ఉంటాడు. ఇంకొక సపోర్టివ్ ఎవిడెన్స్ ఏంటంటే సొలొమోను ఆలయంలో
సొలొమోను మంటపం లేక పోర్చ్ అని ఉంటుంది. అంటే ఇంత మతభ్రష్టుడైపోతే ఆయన పేరు సొలొమోన్ పోర్చ్ అని పెట్టరు. సొలొమోన్ ఇప్పుడు లేదు, అసలు ఆలయమే లేదనుకోండి. యోహాను సువార్త 23, ఆహ్, అపోస్తలుల కార్యం 3:11లో, అపోస్తలుల కార్యం 5:12లో మనము ఈ సొలొమోను మండపం, సొలొమోను వరండాను చూస్తున్నాం. యోహాను 10:23లో యేసు ఆలయంలో సొలొమోను వరండాలో నడుస్తున్నాడు. అపోస్తలుల కార్యంలో 3:11లో సొలొమోను వరండా వద్దకు పరిగెత్తి వచ్చారు ప్రజలంతా. అలాగే అపోస్తలుల కార్యం 5:12లో సొలొమోను వరండా అంటే పోర్చ్, దాన్ని ఇంగ్లీష్‌లో పోర్చ్ అంటారు. లేక వరండా. మనము దాన్ని పోర్టికో అని కూడా అనొచ్చు. కొలనాడ్ అనొచ్చు. ఇలాగా ఈ 3 రిఫరెన్సుల్లోనూ సొలొమోను మండపము అనే దాన్ని రాయడము భ్రష్టులకి భ్రష్టుల తరపున పేరు పెట్టరు కదా! సో, ఖచ్చితంగా దైవ గ్రంథంలో నొక్కి వక్కాణించకపోయినప్పటికిని, ఇతను మరణించే ముందు మతభ్రష్టుడిగా చనిపోకుండా పశ్చాత్తాపడ్డాడు అనేటువంటి ఒక సపోర్టివ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి, మనము ఇతను పశ్చాత్తాపడ్డాడని మనం చూస్తాం. ఇతను నరకంలో లేడు, పరలోకంలోనే ఉన్నాడని మనము నమ్మవచ్చును. నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నమ్మాలి. సొలొమోను ఒక మంచి తండ్రిగా ఉన్నాడా అంటే, పాజిటివ్ సానుకూల అంశాలున్నాయి, ప్రతికూల అంశాలున్నాయి. పాజిటివ్ అంశాలేంటంటే తెలివితేటలు. పక్షులు, జంతువుల భాషను అర్థం చేసుకుంటాడు. తను చాలా మరి తన జ్ఞానంతో ఆలయాన్ని నిర్మిస్తాడు. మొదటి టెంపుల్ తనే నిర్మించాడు కదా! సో, ఇతని గొప్ప తెలివితేటలు పిల్లలకు ఆదర్శంగా ఉండవచ్చును. పాజిటివ్ కాన్సెప్ట్. నెగెటివ్ యాస్పెక్ట్ ఏంటంటే, ఆధ్యాత్మికమైన జీవితాన్నించి విచలనం. అంటే ఆధ్యాత్మికంగా లేకుండా, రిలీజియస్‌గా లేకుండా అనేక మంది భార్యలను వివాహం చేసుకోవడం వల్ల నీతిమంతుడైన పాలకుడిగా, తన ప్రజలకు మంచి చేసేవాడుగా వైఫల్యము చెందినవాడు. సో, ఈ విధంగా బ్యాడ్ అండ్ గుడ్ కూడా ఉన్నాయి. ప్రభువు యెహోవా దేవుని నుంచి విగ్రహాల వైపు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ అనేక మంది భార్యలని పెళ్లి చేసుకోవడం వల్ల పెద్దయ్యాక ఇంక బలవంతంగా వాళ్ళు తీసుకుపోవటం వల్ల దేవుని పట్ల భక్తిలో విఫలమయ్యాడు. ఇది ఒక రోల్ మోడల్ ఫాదర్‌కి ఉండవలసినటువంటి ఆహ్, విషయం కాదు. అందుకనే మనము గమనిస్తున్నట్లయితే వివాహాల విషయంలో హైందవ మిత్రులు ఏం చెప్తారంటే, 7 తరాలు అటు, 7 తరాలు ఇటు. ఆ అమ్మాయి వైపు 7 తరాలు, ఈ అబ్బాయి వైపు 7 తరాలు ఉండి ఏ తరంలో తేడా ఉన్నా పెళ్ళికి ఒప్పుకోరు. మరి అలాంటిది మంచిదొకటుంది మన మిత్రుల్లో. ఏది లేకుండా నేను లవ్ చేశాను, హైందవులను పెళ్లి చేసేసుకుంటాను, ఇద్దరు ముగ్గురు వివాహాలు చేసుకుంటాను, పాత నిబంధనలో ఉంది కదా! అని కొంతమంది లూథరన్ పాస్టర్‌లను కూడా నేను గమనించాను. డైరెక్ట్‌గా ఇద్దరు ముగ్గురు భార్యలను ఇంట్లో పెట్టుకొని ఆళ్ళు దైవారాధనలు చేసేస్తా ఉంటారు వచ్చి. సంఘం కూడా తెలుసు ఏమనరు. సో, తప్పుడు దోవలో దైవ దైవం ఇచ్చినటువంటి ఆదేశాలకు వ్యతిరేకంగా ఎప్పుడెళ్తా అంటే ఇంట్లో సపోర్ట్ లేకపోతే. సపోర్ట్‌గా ఉండాలంటే నీ భార్య బిలీవర్‌గా ఉండాలి. నీ హస్బెండ్ బిలీవర్‌గా ఉండాలి. అందువలన మనకు లెసన్ ఏంటంటే సొలొమోను ఫెయిల్యూర్స్ వల్ల విగ్రహారాధనకు విశ్వాసహీనుడిగా ఉండడానికి కారణం ఏంటంటే భార్యలే. బహుశా అందుకనే తన సొంత తప్పు ఎక్కువగా ఉండదేమో, ఉంటుంది. అందుకనే దేవుడు క్షమించి ఉండవచ్చును. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి కాచి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందామండి.